యార్డ్ దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవంగా తను జీవో ఇచ్చింది మర్చిపోయాడేమో. గతంలో 2020లో తను జనవరి 9న ఒక జీవో ఇచ్చాడండి. కనీస మద్దతు ధరగా 7,000 మిర్చి అని చెప్పి ఆయన జీవో ఇచ్చాడు. నిన్నొచ్చి అపరిచితుల్లాగా మాట్లాడుతున్నాడు అక్కడ. అసలు అతనికేమి తెలియదు అన్నట్టు ఏదేదో మాట్లాడటం. సో దీంతో పాటు జనవరి 9 మొన్న 2025 మొన్న జనవరిలోనండి సాక్షిలో కథనం కూడా వేశారు. చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున మిర్చి మరి భారతదేశానికి దిగుమతి అవటం వల్ల రేట్లు తగ్గినాయి అని. ఇది కూడా మర్చిపోయాడు బహుశా. ఇవన్నీ మర్చిపోయి ఉండదు లేనిది ఉన్నట్టు ఒక కట్టుకథలు చెప్పటం. దీంతో పాటు అక్కడ ఒక రాజకీయ సభ రైతుల్ని ఉద్దేశించి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి రాలేదు. నేను ఎందుకు అంటున్నానంటే నిన్న వాళ్ళ నాయకులు గవర్నర్ కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారని చెప్పి చెబుతున్నారు తప్పితే రైతుల గురించి ఎక్కడ ప్రస్తావించాల. రైతులు అన్యాయం అయిపోతున్నారండి, రైతులకు ఎట్లా కనీస మద్దతు ధర కావాలని ఎక్కడ ప్రస్తావించాల. మిథున్ రెడ్డి అయితే కేంద్ర హోంశాఖ వారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి లేఖలు రాశారు. ఏమని? మాకు సెక్యూరిటీ తగ్గించారని చెప్పి. అంటే వాళ్ళు సెక్యూరిటీ అనే అంశం మీద మాత్రమే అక్కడికి వచ్చారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కళ, Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలంట. చంద్రబాబు గారికి ఉంది, నాకెందుకు లేదని చెప్పి. అదేవిధంగా అయిన ప్రస్తావించే అంశాలు కూడా చూడండి. ఒక పక్కనేమో పైకి రైతులని చెబుతున్నాడు, కానీ లోన ఉద్దేశం వేరే విధంగా ఉంది. కాబట్టి అక్కడ ఇప్పుడు ఆ యార్డుకు వచ్చినటువంటి రైతులు కూడా ఎవరు రైతుల దగ్గరికి రానిలా, రైతులను దూరంగా నెట్టేశారు. మీరు ఆ విజువల్స్ లో చూడండి కావాలంటే. వాళ్ళ రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అక్కడికి వచ్చినట్టున్నారు. దీంతో పాటు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు 14 టిక్కీలు అక్కడ పెట్టుకుంటే ఆ టిక్కీలు చూపిస్తా ఏదో కల్లబులి కబుర్లు చెప్పేసేసి ఆ 14 టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారండి మిరపకాయలు. ఆ రైతు లభోదిబ్బం అంటున్నాడు. మేము 2 రోజులు చెబుతున్నాం, చాలా డిబేట్లో మాట్లాడుతున్నాం, 14 టిక్కీలు మిర్చి దొంగతనం చేశారా అంటే దాని మీద స్పందించిన నాదులే లేడు వైకాపా పార్టీలో. వీళ్ళు రైతుల గురించి గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటారు, ముసలి కన్నీరు కాస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రైతులకు మేము క్రాప్ ఇన్సూరెన్స్ కట్టామని చెప్పి అబద్ధాలు ఆడితే ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారు ఎస్ మీరు కడితే చూపిండి అని చెప్పి ఆయన గట్టిగా నిలదీస్తే మరుసటి రోజు వచ్చేసి ఇదిగోనండి మేము కట్టామంటే లేదు మీరు రైతులకు కట్టలేదు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే 4 ఖర్చుకున్నారు. వీళ్ళ బతుకులు మొత్తం ఫేక్ బతుకులేనండి. మాట్లాడట్లేదు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోవడానికి కారణం అదే కదా. అక్కడ పూర్తిగా ఆధారాలతో పాటు బయట పెడతారనే భయం కదా. అవునండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే గత 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈయన మధ్యలో రైతు భరోసా గురించి మాట్లాడుతూ ఉంటారు, రైతు భరోసా కేంద్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు. రైతు భరోసా కేంద్రాలండి ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా కట్టేసి 3 రంగులు వేసుకున్నాడు. మీకు తెలుసు, పాఠశాలకు కావచ్చు, అన్నిటికి కావచ్చు, గేదెల మీద వేసాడు. ఒక వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తల మొఖాలకు కూడా రంగులు వేయించాడండి జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమంటానంటే అంత రంగులు పిచ్చాడు. కానీ అరే ప్రజల కోసం నువ్వు వచ్చినప్పుడు ఏదైనా రైతుల కోసం మాట్లాడాలి కదండి. రైతుల గురించి ఎక్కడ మాట్లాడాలా? ఆయన సెక్యూరిటీ గురించి, కనీస మద్దతు ధర ఆయన ఇచ్చింది మర్చిపోయినట్టున్నాడు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక 3 నెలల క్రితమే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేత ఆయన చేత పంపించారు. ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉందండి, రైతులకు కనీస మద్దతు ధర కావాలి, మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, ఈ అంశాలతో కూడుకున్నటువంటిది కేంద్రానికి అంశాలు తీసుకెళ్లారు. వాళ్ళు కూడా మేము పరిశీలిస్తామని అని అన్నారు. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రసంగాలు చేయడం కోసం అతను ఏదేదో మాట్లాడటం అనే అంశం మనం చూసాం. ప్రధానమైనటువంటి అంశాలు ప్రస్తావించకుండా ప్రజల్ని నమ్మించాలని, ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎస్ ఇదే నిజం అని చెప్పి నమ్మించాలని చెప్పి వాళ్ళ నాయకులతో పాటు ఇతను కూడా తహతహలాడిపోతూ ఉన్నారు. నిన్న నిజంగా చూస్తే అండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మిర్చి యార్డుకు వస్తారండి? కలెక్టర్ గారు నోటీసులు ఇచ్చారు నువ్వు రాకూడదని, ఎస్పీ గారు నోటీసులు ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయినా కానీ రెచ్చగొట్టే ధోరణితో ఆయన మిర్చి యార్డుకు వచ్చి రాజకీయ ప్రసంగం చేశారు. అరే చేసిన తర్వాత దీని మీద కూడా ఏమన్నా ఉండారా స్టాండింగ్ అంటే లేదు. గవర్నర్ గారిని కలిసినా, కేంద్రానికి లేఖలు రాసినా కూడా మిర్చి రైతుల గురించి ఎక్కడ రాయలేదండి. మిర్చి రైతుల అంశమే అసలు ఎత్తలా. ఇలా ఏడుపు ఏంటంటే మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంట వచ్చినప్పుడు భారీ సంఖ్యలో 1000 మంది పోలీసులు మోహరించాలంట, ఈయన స్వాతంత్ర సమరయోధుడు అయినట్టు. మన వల్లభనేని వంశీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసుల్ని బట్టలోడ తీసుకొడతామని చెప్పి మాటలు మాట్లాడారు. అరే ఒక ఎంపీ ఏమో బట్టలోడ తీసి జనాలకు చూపించాడు, ఒకడేమో డోర్ డెలివరీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా గానీ బట్టలోడ తీస్తాను ఎవరు బట్టలోడ తీసి ఎవరు చూరాలండి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడొచ్చు సార్. ఇప్పుడు బట్టలోడ తీసి నిలబెడతాను అంటే నిలబెట్టి ఏం చేస్తాడు? సైకో మెంటాలిటీ అండి అది. బట్టలోడ తీస్తాం ఏందండి? ఏం మాట్లాడుతున్నారు? సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే చట్టాల మీద గౌరవం లేదు,
వ్యవస్థల మీద గౌరవం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు అంటే గతంలో పోలీస్ వ్యవస్థను ఈయన చేతిలోకి తీసుకొని ఈయన ఇష్టానుసారంగా ఆడిచ్చాడండి. రైట్ సార్. మీరు చూడొచ్చు, అనంతపురం దగ్గర నుంచి మీరు ఏదైతే విశాఖపట్నం దాకా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు ఎస్ బాస్ అనేవాళ్ళు. కానీ ఆ వ్యవస్థ ఏ రోజు లేదు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే పోలీసులు ఎమ్మల్ని రెస్పాండ్ అవుతున్నారు. నిన్న మేము స్వేచ్ఛ ఇయ్యలేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ దగ్గరికి ఏ విధంగా వెళ్ళి చూసేవాడండి? అక్కడ ప్రొడక్షన్ ఎంతమంది ఇచ్చాం మేము? స్వేచ్ఛగా పైపెచ్చు వాళ్ళ నాయకులు అక్కడ స్వేచ్ఛగా మాట్లాడే విధానం కూటమి చూశారు కదా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి